మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు సౌరవ్ బైరమతు మాదిగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిని. మరి ఏదైతే పద్మశ్రీ కృష్ణమాది గారు మరి ఫిబ్రవరి 7వ తారీఖున చలో హైదరాబాద్ వేల గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమం ఏదైతే ఉందో, మరి కార్యక్రమం ఇచ్చేటువంటి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పెద్దలకి అందరికీ మరి ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు చలో హైదరాబాద్ కార్యక్రమం నిమిత్తం ఈ రోజు వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరుగుతుంది. మరి అదే విధంగా ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి మన కోనసీమ జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి మరి అధిక సంఖ్యలో హైదరాబాద్ వెళ్లి ఎస్సీ వర్గీకరణ ఏదైతే రేవంత్ రెడ్డి అలసత్వం చేస్తుందో దాన్ని సాధించే దిశగా మరి అందరూ కోనసీమ జిల్లా నుంచి అధిక సంఖ్యలో వెళ్లాలని కోరుకుంటూ, మరి ఇక్కడ ఇచ్చేటువంటి అందరికీ మరి కృష్ణమాది తరఫున ప్రత్యేక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ, అదే విధంగా పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి అలాగే ఎన్డీఏ కూటమికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై మాదిగా, జై కృష్ణమాది. ఆకుమతి రమేష్ మాదిగా, అమలాపురం నియోజకవర్గం, అమలాపురం మండలం ఎంఆర్పీఎస్ పరిశీలకుడిగా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మాన్యశ్రీ మంద కృష్ణమాది అన్నగారు ఫిబ్రవరి 7న అలో మాదిగా చెలో హైదరాబాద్ లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాదిగలందరూ కూడా హైదరాబాదు అనేక మంది బస్సుల్లో ఒక డప్పు చేతితో పట్టుకుని తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అమలాపురం నుంచే కాదు, కోనసీమ జిల్లా నుంచి కూడా మాదిగలు అనేక మంది హైదరాబాద్ వెళ్ళి వర్గీకరణ సాధించుకుని విజయడంకం మోగించుకుని మళ్ళీ హైదరాబాద్ నుంచి అమలాపురం తిరిగి వచ్చి ఎన్డీఏ కూటమికి ఘనంగా స్వాగతం పలుకుతాము. అదేవిధంగా మాన్యశ్రీ మంద కృష్ణమాది అన్న గారికి పద్మశ్రీ అవార్డు రావడం మా అందరికీ కూడా చాలా అభినందనీయంగా ఉంది. దయచేసి ఎన్డీఏ కూటమికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. మాన్యశ్రీ మంద కృష్ణమాది గారి నాయకత్వం వర్ధిల్లాలి. మహాజననేత మాన్యశ్రీ పద్మశ్రీ మంద కృష్ణమాది గారి లక్షల డప్పులు వేలాది గొంతుకలు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి ప్రతి ఇంటి నుంచి డప్పు తీసుకుని తరలి హైదరాబాద్ వెళ్లి విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సమయంలో పద్మశ్రీ కృష్ణమాది గారికి పురస్కారం ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే సమయంలో పద్మశ్రీ అవార్డు రావడం అంటే యావత్ మాదిగ జాతి మొత్తానికి పద్మశ్రీ అవార్డు ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే లక్షల డప్పుల వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి, హైదరాబాద్ చేరుకుంటామని చెప్పేసి లక్షలాదిగా వేలాదిగా ధరలు వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి నూటికొత్తి సత్యనారాయణ మాదిగా. ఆశీర్వాదం ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడిని, మా మాదిగల ఆరాధ్య దైవం పద్మశ్రీ మంద కృష్ణమాది గారి పిలుపు మేరకు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు 6వ తారీఖున ప్రతి మాదిగపేట నుండి కూడా అలో మాదిగా చెలో హైదరాబాద్ అని పిలుపుతో అందరం కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఓటమి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 4వ తారీఖుని మంత్రి మండలి సమావేశం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఎస్సీ వర్గీకరణ ఆమోదించి మాదిగలకు విజయోత్సవ సభను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలి. లేదంటే మా కృష్ణమాది గారు చెప్పినట్టుగా సాడోపూడతో కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.